ఉన్నాయి. ఆ 11 రూపాలు ఏమిటి మీకు తెలుసా? అయితే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి. హిందూ పురాణాలలో రుద్రుడు ఉగ్రరూప శక్తివంతమైన స్వరూపంగా వర్ణించబడతాడు. వేదాలలో రుద్ర అనే పేరు మొదట కనిపిస్తుంది. తరువాత పురాణాల్లో రుద్రుని 11 రూపాలను ఏకాదశ రుద్రులు అని పేర్కొన్నారు. ఇందులో మొదటి రూపం కపాలి. కపాలం అంటే పుర్రె, అహంకారాన్ని నాశనం చేసే శక్తి. బ్రహ్మకపాలాన్ని ధరించిన రూపం జ్ఞానం, వైరాగ్యానికి ప్రతీక. రెండవది పింగళ, బంగారు లేదా తామ్రవర్ణ కాంతి కలిగినవాడు. సూర్యశక్తి, తేజస్సుకు ప్రతీక. ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. మూడవ రూపం భీమ, భయంకరమైన శక్తి కలిగిన రూపం. అధర్మాన్ని సంహరించే స్వరూపం. శత్రువులపై విజయం కొనసాగిస్తాడు. ఇక నాలుగవ రూపం విరూపాక్ష, విరూపాక్షమైన కళ్ళు కలవాడు లేదా త్రినేత్రుడు. గతం, వర్తమానం, భవిష్యత్తును దర్శించే శక్తి, దివ్య దృష్టికి ప్రతీక. ఇక ఐదవ రూపం విలోహిత, ఎర్రని కాంతితో ప్రకాశించే రూపం. సృష్టి, సంహార శక్తులకు సంకేతం, జీవశక్తిని సూచిస్తుంది. ఆరవ రూపం శాస్త, ధర్మాన్ని బోధించేవాడు, గురుస్వరూపుడు. దక్షిణ భారతదేశంలో అయ్యప్ప స్వామితో అనుబంధం ఉందని కొందరు భావిస్తారు. ఇక ఏడవ రూపం అజపాద, నిరంతర యోగ స్థితిలో ఉండే స్వరూపం, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక. తపస్సు, జ్ఞానశక్తిని ప్రసాదిస్తాడు. ఎనిమిదవ రూపం అహిర్బుద్ధ్య, సముద్ర గర్భంలోని నాగశక్తి, రహస్యమైన దివ్యశక్తులకు అధిపతి. కుండలిని శక్తితో సంబంధం ఉన్నదిగా భావిస్తారు. ఎనిమిదవ రూపం శంభు, శుభాన్ని ప్రసాదించేవాడు, శాంతి, ఆనందానికి ప్రతీక. భక్తులకు మంగళాన్ని కలిగిస్తాడు. 10వ రూపం చండ, ఉగ్రస్వరూపుడు, దుష్టశక్తులను నాశనం చేసే రూపం, ధర్మరక్షణ కోసం అవతరించిన శక్తి. 11వ రూపం భవ, జీవనానికి మూల కారణం, సృష్టి, పోషణకు ప్రతీక. సమస్త జీవరాశులలో వ్యాపించి ఉంటాడు. ఇక ఏకాదశ రుద్రుల ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, కొంతమంది ఆధ్యాత్మిక గురువుల ప్రకారం ఈ 11 రుద్రులు మనలో 11 శక్తులను సూచిస్తాయి. అది ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానం, ఆత్మశక్తి. ఈ 11 శక్తులు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితం ధర్మ మార్గంలో సాగుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం ఏకాదశ రుద్రేభ్యో నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే ధైర్యం, ఆరోగ్యం, శత్రునాశనం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.